Hi viewers, welcome back to my channel Spoken English or English Communication Skills by PSN Prasad. చక్కగా ఇంటి వద్దనే ఉండి ఒక క్రమ పద్ధతిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా నేర్చుకోవాలి అనుకున్నటువంటి తెలుగు వాళ్ళ కోసం ఉద్దేశించబడినటువంటి ఈ ఛానల్ ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇన్ కేస్ ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే కైండ్లీ గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం లాస్ట్ క్లాస్లో ఏ విధంగా అయితే కాన్వర్జేషన్ ఒక బ్యాంక్లో మనం ఇంగ్లీష్లో ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు, అలాగే ఏదైనా ఒక అడ్రస్ తెలుసుకోవాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మరి ఈ పర్టికులర్ క్లాస్లో ఒక రెస్టారెంట్లో హౌ ద కాన్వర్జేషన్ ఈస్ గోయింగ్ టు బి, దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. మనకు తెలిసి ఈరోజు నాట్ ఓన్లీ ఇన్ ద బిగ్ సిటీస్, ఈవెన్ ఇన్ ద ఆర్డినరీ టౌన్స్ ఆల్సో ఆర్ విట్నెసింగ్ ఏ హై క్లాస్ రెస్టారెంట్స్, రైట్? ఇప్పుడు అక్కడ కాన్వర్జేషన్ అనేటటువంటిది ఎలా ఉంటుందో we will watch it. మనం ఒక మంచి హోటల్కి లేదా ఒక పెద్ద రెస్టారెంట్కి వెళితే అక్కడ గేట్ దగ్గర వాళ్ళే మనకి వెల్కమ్ చెప్తారు, రైట్? అలాగే ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వెయిటర్స్ ఉంటారు. అక్కడ మనకి సర్వ్ చేసేటటువంటి వాళ్ళని వీ కాల్ దెమ్ యాజ్ ద వెయిటర్స్. గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఈవినింగ్ అని స్టార్ట్ చేసి గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గ్రీన్ లీఫ్ రెస్టారెంట్. ఒకవేళ ఇక్కడ గ్రీన్ లీఫ్ రెస్టారెంట్ అనేది రెస్టారెంట్ నేమ్, ఇంకేదైనా నేమ్ కావచ్చు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గ్రీన్ లీఫ్ రెస్టారెంట్, లేదా గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ రెస్టారెంట్ అని కూడా వాళ్ళు అనవచ్చు. సో అప్పుడు ఇక్కడ కస్టమర్ అంటే మనం మిమ్మల్ని మీరు కస్టమర్ అనుకోండి, మీరు ఒక ఇద్దరు ఫ్రెండ్స్తో వెళ్ళుంటే రెస్టారెంట్ ఆర్ హోటల్కి ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో మీరేం చెప్తున్నారు, యాజ్ యు ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కస్టమర్, గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ అని కూడా అనొచ్చు. ఎందుకంటే యాజ్ ద వెయిటర్ హ్యాస్ వెల్కమ్డ్ అస్, వీ కెన్ ఎక్స్టెండ్, వీ కెన్ రిప్లై గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ. వెయిటర్ ఈ విధంగా అడుగుతున్నాడు, ప్లీజ్ కమ్ దిస్ వే సర్స్ ఆర్ మేడమ్స్. మనకి వాళ్ళు వే కూడా చూపిస్తారు. సార్ ప్లీజ్ కమ్ అండ్ హ్యావ్ ద సీట్ ఓవర్ హియర్ ఆర్ సీట్ దేర్, రైట్? ఇంకేదైనా కొంచెం లోపలికి వెళ్ళవలసి వస్తే దే విల్ షో ద వే, ప్లీజ్ కమ్ దిస్ వే సర్స్ ఆర్ మేడమ్స్. ఒకవేళ ఇద్దరు ఉంటే ప్లీజ్ కమ్ దిస్ వే సర్స్ అండ్ మ్యామ్. ఓకే, సో అలాగనమాట. సో దే వాక్ టు ఎ టేబుల్. అక్కడ టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత వెయిటర్, ప్లీజ్ లుక్ ఇన్ టు అవర్ మెనూ లిస్ట్, వుడ్ యూ లైక్ టు స్టార్ట్ విత్ ఎనీ స్టార్టర్ ఆర్ ఎపటైజర్స్. ఇది మనకి వెళ్ళంగానే వెళ్ళి కూర్చోవటంతో వెయిటరు మెనూ లిస్ట్ ఇస్తాడు, మెనూ కార్డ్. అది చూసి మనం ఆర్డర్ చేస్తూ ఉంటాం మనకి నచ్చినటువంటిది, రైట్? సో ఇట్స్ ద సేమ్ థింగ్ హియర్. అలాగే మనకి ఈ రోజుల్లో ఎక్కువగా ఈ 3 స్టార్ హోటల్స్ ఇంకా పెద్ద రెస్టారెంట్స్ వాటిలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్రాక్టీస్ ఏంటంటే ముందుగా స్టార్టర్స్ లేదా వాటిని ఎపటైజర్స్ అంటాం. అంటే వాటిని ఎపటైజర్ అంటే ఏంటి, చూస్తేనే ఇంకా మనకి తినాలనిపిస్తుంది అనమాట. అలాంటి వాటిని ఎపటైజర్స్ అంటాం, రైట్? మనకి డైనింగ్ టేబుల్ మీద కూడా వీ కీప్ సమ్ ఫ్రూట్స్. మనం జనరల్గా ఫ్రూట్స్ ఇంకా కాస్త మంచి ఫుడ్స్ని అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటాం. ఎందుకని? సో వీ ఫీల్ లైక్ ఈటింగ్. సో దే ఆర్ కాల్డ్ ఎపటైజర్స్. సో ద స్టార్టర్స్ ఆర్ ఎపటైజర్స్. సో ఫస్ట్ వెయిటర్ అడుగుతున్నాడు అనమాట, సార్ వుడ్ యూ లైక్ టు స్టార్ట్ విత్ ఎనీ స్టార్టర్, రైట్? సమ్ మే సే ఈవెన్ ఎపటైజర్. అప్పుడు కస్టమర్, ఎస్ వీ వుడ్ లైక్ టు హ్యావ్ ఏ ప్లేట్ ఆఫ్ వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్ యాజ్ ఎ స్టార్టర్. మేము ఇక్కడ వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్ని స్టార్టర్గా తీసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేసి రిప్లై ఇస్తున్నాడు అనమాట. ఓకే, అయితే ఆ కస్టమర్తో పాటు అంటే మనతో పాటు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అందులో ఒక ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు,
అండ్ 1 sweet corn soup ప్లీజ్. అతను అలాంగ్ విత్ వెజిటబుల్ రోల్స్తో పాటు హీ వుడ్ లైక్ టు హ్యావ్ ద టేస్ట్ ఆఫ్ స్వీట్ కార్న్ సూప్ ప్లీజ్ అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. See how the waiter is replying. Noted. I will bring you your starters shortly. నేను ఇప్పుడే మీకు స్టార్టర్స్ తీసుకొస్తాను అని చెప్పేసి he goes and brings. రైట్. వచ్చి మనకి ఆఫ్టర్ సర్వింగ్ ద స్టార్టర్స్ ఇచ్చిన తర్వాత కొంతసేపటికి మళ్ళీ వస్తాడు. రైట్. వెయిటర్ హీ విల్ బి అరౌండ్, హీ ఆర్ షీ దే విల్ బి అరౌండ్, ద వెయిటర్స్ విల్ బి అరౌండ్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. సో అప్పుడు స్టార్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత వెయిటర్ వచ్చి ఏమంటున్నాడు, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ యువర్ స్టార్టర్స్. ఆర్ యూ రెడీ టు ఆర్డర్ ద మెయిన్ కోర్స్? ఇక్కడ మెయిన్ కోర్స్ అంటే మెయిన్ ఫుడ్ అనమాట, దట్ వీఆర్ గోయింగ్ టు ఈట్. ఆర్ ఇంకా అంటే వాళ్ళ వెయిటర్ యొక్క స్థాయిని బట్టి, తర్వాత వాళ్ళకి ఇచ్చేటటువంటి ట్రైనింగ్ని బట్టి వాళ్ళు దే యూజ్ ద వొకాబులరీ. సార్ నౌ ఆర్ యూ రెడీ టు ప్లేస్ ద ఆర్డర్ అంటారు. రైట్. ఆర్డర్ ఏం చెప్తారు సార్ అంటారు మనకి తెలుగులో. సో అలాగనమాట. అది మనకు కొంచెం 5 star హోటల్స్ లాంటిది అయితే ఇలాంటి వర్షన్ యూజ్ చేస్తారు. ఆర్ యూ రెడీ టు ఆర్డర్ ద మెయిన్ కోర్స్ అంటే స్టార్టర్ అయిపోయింది బిగినింగ్ లో, నౌ వీ హ్యావ్ టు గో ఫర్ మెయిన్ కోర్స్, ద మెయిన్ ఫుడ్ దట్ వీఆర్ గోయింగ్ టు ఈట్. అప్పుడు కస్టమర్, ఎస్ ఐ విల్ టేక్ 1 వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ 1 పనీర్ కర్రీ. ఓకే. అప్పుడు ఇంకొక ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు, ఐ విల్ హ్యావ్ ఎ దోస. ఓకే. అండ్ వేరే ఫ్రెండ్, ఐ వుడ్ లైక్ చికెన్ కర్రీ విత్ రైస్. ఇలా ముగ్గురు ఫ్రెండ్స్ 3 రకాలు చెప్పారు. ఐ వుడ్ లైక్ టు హ్యావ్, లేదంటే ఐ ఐ లైక్ టు టేక్, ఆర్ ఐ లైక్, ఇలా చెప్పొచ్చు. ఆర్ ఐ వుడ్ లైక్ టు ఈట్. ఇట్ డిపెండ్స్. యూ కెన్ సే ఇన్ ఎనీ మేనర్. ఓకే. లేదు మనం కంప్లీట్గా ప్లెయిన్ రైస్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి. ఈ రోజుల్లో జనరల్గా ఇండియన్ రెస్టారెంట్స్లో వచ్చి మనం థాలీ అంటాం. రైట్. ప్రతి చోట మనకి థాలీ అంటే ఏంటంటే కంప్లీట్ వెజిటబుల్, మన ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. రైసు, పప్పు, పచ్చడి, రసం ఆర్ సాంబార్, ఇట్లా కంప్లీట్ ప్యాకింగ్గా వచ్చిందాన్ని థాలీ అని చెప్పేసి మన వాళ్ళు లైక్ సౌత్ ఇండియన్ థాలీ ఇలా యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో యూ కెన్ సే నార్మల్ రైస్ విత్ కర్రీస్, అలా కూడా చెప్పొచ్చు. సో జనరల్గా ఇలాంటి పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళేవాళ్ళు, మనం ఎట్లాగో ట్రెడిషనల్ ఫుడ్ ఇంట్లోనే కాబట్టి తినేది, సో వీ వుడ్ లైక్ టు ఆర్డర్ సంథింగ్ డిఫరెంట్. సో ఇక్కడ వీళ్ళు చూడండి, కస్టమరు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు కూడా 3 రకాలైనటువంటి ఫుడ్స్ని దే హ్యావ్ ఆర్డర్డ్ ఇట్. ఐ వుడ్ లైక్ చికెన్ కర్రీ విత్ రైస్. ఓకే. సో ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళిద్దరు ఏం చెప్పారు, ఎస్ ఐ విల్ టేక్ 1 వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ 1 పనీర్ కర్రీ. ఒక అతను చెప్పాడు, ఇంకొక ఆయన ఐ విల్ హ్యావ్ దోస. రైట్. నౌ ద థర్డ్ పర్సన్ ఈస్ టెలింగ్ చికెన్ కర్రీ విత్ రైస్. సో వాట్ ఎవర్ దే లైక్ దే కెన్ హ్యావ్ ఇట్. వెయిటర్ గాట్ ఇట్. ఎనీథింగ్ ఎల్స్, బికాజ్ ఇట్స్ దేర్ బిజినెస్. మనం ఎన్ని చెప్పినా ఇంకా ఏమన్నా కావాలని అడుగుతూ ఉంటారు న్యాచురల్లీ. రైట్. సో గాట్ ఇట్, ఎనీథింగ్ ఎల్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు కస్టమర్. నో, దట్స్ ఆల్ ఫర్ నౌ, థ్యాంక్ యూ. ఓకే అని చెప్పేసి తీసుకొచ్చి వాళ్ళు సర్వ్ చేస్తారు. సో ఆఫ్టర్ ఫినిషింగ్ ద మీల్, మన మీల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వెయిటర్ వచ్చేసి ఏమని అడుగుతున్నాడు, డిడ్ యూ ఎంజాయ్ యువర్ ఫుడ్ సార్? ఎస్ ఆఫ్ కోర్స్, ఎవ్రీథింగ్ వాజ్ డెలిషియస్. ఇక్కడ డెలిషియస్ అంటే మంచి రుచిగా ఉన్నాయి అని చెప్పేసి. ఎస్ ఆఫ్ కోర్స్ వీ ఎంజాయ్ ద ఫుడ్ అనొచ్చు, లేదా ఎస్ ద ఫుడ్స్ ఆర్ వెరీ డెలిషియస్ అని అంటాం. డెలిషియస్ అంటే మంచి రుచిగా ఉండటం అనమాట. ఇంకో ఫ్రెండ్ వచ్చేసి ఎస్ ఇట్స్ వెరీ టేస్టీ. ఇలా రకరకాలుగా మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. ఎస్ ఇట్స్ వెరీ నైస్, వెరీ టేస్టీ, వెరీ డెలిషియస్. బట్ ఆఫ్ కోర్స్ ఈ వర్డ్స్ వెరీ టేస్టీ అండ్ డెలిషియస్ దే ఆర్ ద రైట్ వర్డ్స్ టు యూజ్. ఓకే. అంటే కొంచెం ఆప్ట్గా ఉంటాయి. ఓకే, ద ఫుడ్ ఈజ్ వెరీ నైస్ అని కూడా అనొచ్చు. కాకపోతే ఈ డెలిషియస్, టేస్టీ, this type of words are more apt. Okay. So వాళ్ళు ఇలా అనటంతో వెయిటర్, ఐఎమ్ గ్లాడ్ టు హియర్ దాట్, వుడ్ యూ లైక్ టు ఆర్డర్
మనకి తెలిసి ఈ రోజుల్లో మనం మెయిన్ ఫుడ్ తీసుకున్న తర్వాత వీఆర్ గోయింగ్ ఫర్ డెజర్ట్స్ అంటే స్వీట్స్, రైట్? మనకి స్టార్టింగ్లో ఏ విధంగా అయితే స్టార్టర్స్ ఉన్నాయో ఫైనల్గా లాస్ట్లో డెజర్ట్స్ అని చెప్పేసి ఈ రోజుల్లో మనం వింటూ ఉన్నాం. అంటే ద ఫైనల్ స్వీట్. సో ఆఫ్టర్ యువర్ మెయిన్ ఫుడ్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ స్వీట్ దట్ ఈస్ కాల్డ్ డెజర్ట్. Yes. So here the waiter is asking, would you like to have some dessert? Customer, yes. What desserts are available? ఒకవేళ మెనూ లిస్ట్లో కనపడలేదు అనుకోండి, మనం ఉంటే చూస్తాం ఏమేమి డెజర్ట్స్ ఉన్నాయని. అదర్వైజ్ వీ కెన్ ఆస్క్ అండ్ చెక్ ఇట్ అప్. వాట్ కైండ్ ఆఫ్ డెజర్ట్స్ ఆర్ అవైలబుల్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ స్వీట్స్ ఆర్ అవైలబుల్. హియర్ వీ హ్యావ్ గులాబ్ జామున్, ఐస్ క్రీమ్ అండ్ ఫ్రూట్ సలాడ్. ఈ మూడు ఉన్నాయి రెడీగా అని చెప్పేసి వెయిటర్ చెప్తున్నాడు. అప్పుడు ఒక ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు, ఐ విల్ హ్యావ్ వనీలా ఐస్ క్రీమ్. ఓకే. అండ్ అనదర్ పర్సన్ ఈస్ సేయింగ్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ గులాబ్ జామున్. ఓకే. నెక్స్ట్ మీరేం చెప్తున్నారు, అండ్ ఐ విల్ టేక్ ఎ ఫ్రూట్ సలాడ్. రైట్, ఐ విల్ టేక్ ఫ్రూట్ సలాడ్. ఇలా ముగ్గురు ఫ్రెండ్స్ కూడా 3 డిఫరెంట్ ఐటమ్స్ని దే హ్యావ్ ప్లేస్డ్ ద ఆర్డర్. వెయిటర్, ఎక్సలెంట్, ఐ విల్ బ్రింగ్ దెమ్ ఇన్ ఫ్యూ మినిట్స్ అని చెప్పేసి అతను వెళ్ళి తీసుకొస్తాడు, సర్వ్ చేస్తాడు న్యాచురల్గా. ఓకే. సో ఆఫ్టర్ డెజర్ట్ ఈస్ సర్వ్డ్ అండ్ ఈటెన్, మనకి డెజర్ట్ సర్వ్ చేయటం తినటం అయిపోయిన తర్వాత దెన్ వీ ఆల్ నో దట్ ఫైనల్లీ వీ హ్యావ్ టు పే ద బిల్, రైట్? సో కస్టమర్ ఇలా తన ఫ్రెండ్స్ వాళ్ళను ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్. అప్పుడు వెయిటర్, థ్యాంక్ యూ, వుడ్ యూ లైక్ టు పే ద బిల్ నౌ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒకవేళ కొంతమంది కట్టేసి సేక్గా మనం బిల్ అడిగేదా కూడా వెయిట్ చేయొచ్చు. అప్పుడు మనమే అడగొచ్చు, ఎస్ ప్లీజ్ గెట్ ద బిల్. ఒకవేళ వాళ్ళు అడగొచ్చు, లేదా అడగకపోయినా కూడా జనరల్గా ఏమంటారు, మనం ఫుడ్ అంతా డెజర్ట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈజ్ ఇట్ ఓవర్ సార్, ఎనీథింగ్ ఎల్స్. ఇంకా కొంతమంది అయితే ఎనీథింగ్ వుడ్ యూ లైక్ టు ఆర్డర్ ఫర్ ప్యాకింగ్. ఓకే, ఏదైనా ప్యాక్ చేసి తీసుకెళ్దాం అనుకుంటున్నారా, బికాస్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్. ఓకే, వుడ్ యూ లైక్ టు ప్లేస్ ఎనీ ఆర్డర్ ఫర్ ప్యాకింగ్. సో అలా కూడా అడుగుతూ ఉంటారు. అది మొత్తం కూడా అయిపోయిన తర్వాత వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎనీథింగ్, వెన్ వీ సే నో ప్లీజ్ గెట్ ద బిల్. అలా కూడా కాన్వర్జేషన్ జరగవచ్చు అనమాట. ఎస్ ప్లీజ్ అని చెప్పేసి మనం చెప్పిన వెంటనే అతను తీసుకొచ్చి బిల్ ఇస్తాడు మనకి. థ్యాంక్ యూ, హీర్ ఈస్ ద పేమెంట్. కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ వుడ్ యూ లైక్ టు పే ద క్యాష్ ఆర్ త్రూ ద స్కానర్. ఓకే, అప్పుడు మనం చెప్పొచ్చు త్రూ క్యాష్ ఆర్ లైక్ టు పే త్రూ స్కానర్. సో అకార్డింగ్లీ ద థింగ్స్ విల్ బి డన్, రైట్? సో వెయిటర్ మన పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ, ప్లీజ్ విజిట్ అగైన్. అఫ్ కోర్స్ వీ విల్, గుడ్ బై అండ్ హ్యావ్ ఎ నైస్ డే. అప్పుడు జనరల్గా వెయిటర్ గుడ్ బై సర్స్ ఆర్ గుడ్ బై మ్యామ్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఇక్కడ మనకి బిల్ పేమెంట్ అయిన తర్వాత సమ్ పీపుల్ లైక్ టు గివ్ ద సమ్ టిప్. దాన్ని టిప్ అంటాం. అంటే మనకి ఆ వెయిటర్ చూపించినటువంటి రెస్పెక్ట్కి, కర్టసీకి మనం ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ టచ్డ్, మనం బాగా ప్లీజ్ అయి ఉంటే వీ వాంట్ టు ఆఫర్ సమ్ మనీ టు వెయిటర్, రైట్? దట్స్ కాల్డ్ టిప్. ఓకే, థ్యాంక్ యూ, ఆ టిప్ కూడా మనం ఇవ్వచ్చు. సో ప్లీజ్ హ్యావ్ దిస్ యాజ్ అవర్ టిప్ అని కూడా మనం ఏదైనా డబ్బులు ఇస్తే అనొచ్చు. ఇప్పుడు వెయిటర్, థ్యాంక్ యూ, ప్లీజ్ విజిట్ అగైన్. ఎస్ వీ విల్, గుడ్ బై సర్స్, మ్యామ్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Okay, so this is how the conversation goes on in a restaurant. కాబట్టి మీకు ఇక్కడ ఉపయోగపడినటువంటి కొన్ని టర్మ్స్ ఏదన్నా ఇంతకుముందు తెలిసి ఉండకపోతే, సో కైండ్లీ హ్యావ్ ఎ గ్లాన్స్ ఎట్ దెమ్, లైక్ స్టార్టర్స్ ఆర్ appetizer, right? A dessert, okay, waiter, customer, all such things. సో ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే కనుక, సో కైండ్లీ డూ ఇట్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో,
please don't forget to share to your friends and relatives who really want to improve their English language skills. All right. Thank you. And we will meet in the next class with the tenses. Have a great day.